చరిత్రలో జరిగిపోయిన రైలు ప్రమాదాలు ఎన్ని, వాటి నుంచి మనం నేర్చుకున్న గుణపాఠాలేంటి? సిగ్నలింగ్ దగ్గర గడబిడ, పట్టాలు తప్పడం, లెవెల్ క్రాసింగుల దగ్గర విచక్షణ లేకపోవడం లాంటి అనారోగ్యాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలు. కానీ ఇవేవీ ఎవరూ కావాలని పనిగట్టుకుని పాల్పడిపోయే పాతకాలు కానే కావు. ఎక్కడో ఒక మూల స్పష్టంగా కనిపించే చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కటే ఈ ఏడుపులు పెడబొబ్బలకు మూలం. ప్రతిరోజు దాదాపు 3 కోట్ల మంది ప్యాసింజర్లను గమ్యాలకు చేరవేస్తున్న మన రైల్వే వ్యవస్థ అధమపక్షం సాలీన 3,000 మంది ప్రాణాల్ని పైలోకాలకు బట్వాడా చేస్తోంది. బడ్జెట్ల సైజులు పెంచుకుంటోందే తప్ప ప్రమాదాల నియంత్రణలో ఇసుమంత ప్రగతి కూడా చూపించలేని నిర్వీర్యత, నిస్సహాయత మన భారతీయ రైల్వే వ్యవస్థది. పేరు గొప్ప, ఊరు మాత్రం శవాల దిబ్బే. ఇప్పుడున్న రైల్వేల్ని పూర్తిగా ప్రమాదరహితంగా మార్చుకోవాలన్నా, భరోసాతో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించాలన్నా అక్షరాల 5,60,000 కోట్ల రొక్కం కావాలంటూ మన మంత్రి గారే మొన్నటి బడ్జెట్ స్పీచ్లో చేతులెత్తేశారు. సో మాంసం ముద్దల్ని లెక్కలేసి చెప్పడం, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం మంజూరు చేయడం ఇంతవరకే అధికార యంత్రాంగం బాధ్యత అనుకోవచ్చా? కానీ ప్రమాదం జరిగిన ప్రతి మలుపులోనూ రైల్వే అధికారుల అసమర్థత మీదకే దాడి చేయడం అనేది మనకందరికీ బాగా అలవాటైపోయిన సమాచారం. మనల్ని మనం కడతీర్చుకుంటున్న ఈ తిలాపాపంలో మనకు ఒక పిడికెడు వాటా ఉందన్న సంగతిని మాత్రం పూర్తిగా మర్చిపోతున్నాం. నిన్నటి విజయనగరం జిల్లా చవిచూసిన ఘోరం మనల్ని మనమే వేలెత్తి చూపుకునేలా చేసింది. ప్రమాదం జరిగిన పూర్వాపరాల్ని పరిశీలిస్తే సగటు ప్రయాణికుడి బాధ్యతారాహిత్యం మరియు అవగాహన లేమి ఎంత మేరకన్న లెక్క ఈజీగా తేలిపోతుంది. అపార్ట్మెంట్ పొగల్లాగా వచ్చినాయి సార్. షార్ట్ సర్క్యూట్ అయిపోతుందనేసి జనాలందరూ బయటికి వచ్చేసరికి అటు నుంచి విజయవాడ పాసింగ్ వచ్చేసరికి కొంతమంది చనిపోయారు సార్. ట్రైన్ లాగిన వెంటనే ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళి అంటే పరిగెట్టారు సార్ ఏముందా అని. విజయవాడ రాయగడ ప్యాసింజర్ రావడంతోనే అంటే స్పీడ్ గా రావడంతోనే ఆ ట్రాక్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చనిపోయారు సార్. తాము లేని ఇంకో రైల్లో మంటలు రేగాయన్నది అక్కడ పాకిపోయిన ఒక పొగవార్త. దాన్ని అడ్డంగా నమ్మేసి తమ రైలును ఆపుకుందామన్న ఆత్రంతో చైన్ లాగేసిన తొందరపాటుతనం ఒకటైతే, దిగి పారిపోయే క్రమంలో పక్కనే ఉన్న పట్టాలెక్కడం, దాని మీదకొచ్చిన ఇంకో రైలుకు ఎదురెళ్ళి ప్రాణాలనే పోగొట్టుకోవడం, అది అక్కడ నిమిషాల్లో జరిగిపోయిన దారుణం. ఫలితం 2 ఏళ్ల పసిబాలుడితో సహా 10 మంది మృత్యువాత. మనిషి లోపల సహజంగానే ఉండే ప్రాణభీతి ఇలా విచక్షణ కోల్పోయేలా చేసిందని సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. వేరెవ్వరినీ నిందించుకోలేని పరిస్థితి కూడా. రైలెక్కాలంటే టిక్కెట్ కొనుక్కోవడం మాత్రమే కనీస అర్హత కాదని, తీసుకోవాల్సిన జాగ్రత్తలంటూ అక్కడ కొన్ని ఏడ్చి చచ్చాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే వాటిని పాటిస్తున్నామా లేదా అన్నదే అసలు సిసలు ప్రశ్న. మాటల్లో చెప్పుకోలేనంత ఘోరాలు మన కళ్ళ ముందే జరిగిపోతున్నా ఇప్పటికీ గోనె సంచుల్లో గ్యాస్ సిలిండర్లు తరలించుకుపోయే అలవాటును సరాసరి ప్రయాణికుడు మానుకోడు. టీసీ చేతుల్లో 10 పరకో పడేసి బాణాసంచా ప్యాకెట్లు పట్టుకెళ్ళడాన్ని తప్పుగా భావించుకోడు. సేఫ్టీ డోర్ ఎక్కడుందో కూడా తెలియని అమాయకుడు ఒకడైతే బోగీలోనే సిగరెట్ పీకను ముట్టించుకునే దర్జాగాడు ఇంకోడు. మీకు మీరే రక్షకులు, అప్రమత్తంగా ఉండండి అంటూ ప్లాట్ఫామ్ మీద ఎన్నేసి సేఫ్టీ ప్రికాషన్స్ అనౌన్స్ అయిపోతున్నా మన దారి మాత్రం మారింది లేదు. రక్తంలో ఇంకిపోయిన నిర్లక్ష్యం అనే క్యాన్సర్ని పారదోలింది లేదు. సో మనకు కావాల్సింది, మనల్ని కాపాడేది బడ్జెట్ కాదు, బాధ్యత.